ఆకివీడు విలేజ్. ఇది 1930s ఇక్కడ రాసి ఉంది గుడి అని. ఏం గుడి ఉంది? రామాలయం అని అయితే లేదు ఇక్కడ. నిన్న రఘురామకృష్ణరాజు గారు చూపించినట్టుగా ఇది కొన్ని సంవత్సరాల నుంచి గుడి అని ఉంది. ఏం గుడి అని ఉంది? లోకల్ ప్రజలు చెప్తున్నట్టుగా అది గొంతేనమ్మ గుడి అంటున్నారు వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా అడుగుతుంది, అక్కడ గొంతేనమ్మ గుడి కట్టండి, మా గ్రామ దేవత. సో వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం, వాళ్ళకున్న అవకాశం ప్రకారం, వాళ్ళ స్థానిక ప్రదేశంలో, వాళ్ళ ఎస్సీపేటలో ఏ గుడి కట్టుకోవాలి అనేది డిసైడ్ చేయాల్సింది ఉండిలో కూర్చున్న, నర్సాపురంలో కూర్చున్న రఘురామకృష్ణరాజు కాదు కదా. లోకల్ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, ఆ ప్రాంత ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఆల్రెడీ గొంతెమ్మ గుడి కట్టుకొని దానికి వాళ్ళు గ్రామ దేవతగా పూజలు చేసుకుంటారు. దానికి మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏందని అడుగుతున్నా. మీ కూటమి ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏందని అడుగుతున్నా. మీ కూటమి ప్రభుత్వం ఎందుకు కులాల మధ్య, మతాల మధ్య, సాంప్రదాయాల మధ్య గొడవలు పెట్టాలి అని చూస్తుందని అడుగుతున్నాను నేను. నిన్న బుల్డోజర్లు వేసుకొని ఆ టెంపుల్ని పడగొట్టడానికి వెళ్ళినప్పుడు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యవసరమైన పిటిషన్లో హానరబుల్ హైకోర్టు వారు విన్నారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గుడి, అక్కడ ఉన్నటువంటి గుడి కోల్చడం కానీ కొత్త గుడి కట్టడం కావద్దని కూడా ఆర్డర్ ఇచ్చారు.